మంచిది. ఈ సమయం బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుని పిల్లలారా జాగ్రత్తగా విందాం. అపవాది భూమి మీద పడద్రోయబడింది. ఎందుకు పడద్రోయబడిందంటే సర్వలోకమును మోసగించడానికి. అర్థమవుతుందా? ఎందుకు సర్వలోకమును మోసగించాలి? ఆ సర్వలోకములో మనం కూడా ఉన్నాం, దేవుని పిల్లలు కూడా ఉన్నారు. అర్థమైందా? ఆల్రెడీ మోసంలో ఉన్నవారు ఉన్నారు. మనం మోసంలో నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మన పక్షంగా కూడా వాడి కార్యాలు జరిగించడానికి, మనల్ని మోసగించడానికి కూడా వాడి కార్యాలు జరుగుతున్నాయి, వాడి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాడు మనల్ని మోసములో నుంచి బయటికి వచ్చినప్పటికీ మనల్ని ఎలా మోసగించాలో అలాగే మోసగించడానికి వాడు వేషాలు వేస్తూ మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. గమనించండి, అపోస్తుల దగ్గరికి దొంగ అపోస్తుల వేషం వేసుకుని వచ్చాడు. నాకు దర్శనాలు వస్తున్నాయి అన్న వారి దగ్గరికి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చాడు. అర్థమవుతుందా? అలాగే ప్రతి ఒక్కరికి ఎవరిని ఎలా మోసగించాలో, ఎవరిని ఎలా పడగొట్టాలో, ఎవరిని ఎలా నాశనం చేయాలో వాడికి బాగా తెలుసు. లోకంలో ఉన్నవారిని ఆల్రెడీ మోసగించాడు. ఆల్రెడీ మనము మోసపోయాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు సత్యమును తెలుసుకుని ఆ సత్యానికి సాక్షులుగా ఉండడానికి ఆ మోసాన్ని విడిచిపెట్టి వచ్చాం. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయిగా. జరుగుతున్నాయి లేదా? వాడి మోసంలో పడిపోతున్నారా లేదా? వాడి బాధితులు ఎంతమంది ఉన్నారో ఈ రోజున? అపవాది బాధితులు ఎంతమందో దేవుని మీద అభ్యంతరం పెట్టుకొని, సంఘం మీద అభ్యంతరం పెట్టుకొని, దైవజనుని మీద, దైవజనుని కుటుంబం మీద అభ్యంతరం పెట్టుకొని, తోటి సహోదరుడి మీద, తోటి సహోదరి మీద అభ్యంతరం పెట్టుకొని ఎంతమంది ఈ రోజున ఆత్మ జీవితాన్ని కోల్పోయి, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్నారో వారందరూ వాడి బాధితులే. అర్థమవుతుందా? వారందరూ కూడా అపవాది బాధితులే. వీడు ఎలాంటి వాడు అనుకున్నారు? చాలా కుయుక్తులు గలవాడు, చాలా తంత్రములు కలిగిన వాడు. చాలా తంత్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు, కుయుక్తులు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. మనం ఏమి ఆలోచిస్తున్నామో ఆ రూపంలోనే వస్తాడు. నాకు వాక్యం బాగా తెలుసంటే ఆ వాక్యం పట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే దేవుళ్లాగా నీతో మాట్లాడడానికి నీ దగ్గరికి వస్తాడు. అందుకని దేవుని స్వరం ఏదో అపవాది స్వరం ఏదో గుర్తించాలి మనం. అలా గుర్తించకపోతే పడిపోతాం. అర్థమవుతుందా? దేవుని మాట వింటూ దేవునితో నడుస్తున్న 100 సంవత్సరాల అనుభవం ఉన్న అవ్వని ఆదాముల్ని పడగొట్టేశాడు వాడు. మనమెంత? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని వింటున్నానండి అంటే వింటూ ఉన్నవారిని పడగొట్టేశాడు కదా వాడు. దేవుని చూస్తూ ఉన్నవారిని పడగొట్టేశాడు కదా వాడు. వాడికి ఎంత టాలెంట్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? మరి నువ్వు అనుకోవచ్చు, నేను దైవజనుని కూడా ఉంటున్నాను, ఎప్పుడు ఆయన మాటలు వింటున్నాను, దేవుని మాటలు, వారానికి 2 సార్లు 3 సార్లు దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకేమీ ప్రాబ్లం లేదు, నేనేం మోసపోయే పరిస్థితుల్లో లేనని నువ్వు అనుకోవచ్చు. కానీ వాడు మోసగించుటలో చాలా దిట్ట. ఎలాగైనా మోసగిస్తాడు వాడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి మోసగించుటలో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరినైనా మోసగిస్తాడు, ఎలాగైనా మోసగిస్తాడు, ఏ విధంగా అయినా నిన్ను పడగొడతాడు. అపవాది పడగొట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వాడు. అంతేకాదు, వాడు మోసగించడానికి వచ్చాడు కదా, వాడికి ఇంకొకటి కూడా తెలుసు. ఏంటి? కాలము బహు కొంచెముగా ఉన్నదని. అది మనకు తెలియదు. అర్థమవుతుందా? మనకి సమయం లేదు, కాలం కొంచెముగా ఉన్నదని మనకు తెలీదు. కానీ సమయం తక్కువగా ఉందని వాడికి తెలుసు. ప్రభు వచ్చేస్తున్నాడు, ఈలోగా వీళ్ళందరినీ మోసగించాలని వాడు అనుకుంటున్నాడు. చూడండి, 12 చదవండి, చివరి లైన్ చదవండి. మీకు శ్రమ
అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. చూశారు ఇప్పుడు ఎలా వస్తున్నాడు వాడు? ఇదిగో నేను బహు తొందరగా, అంటే నేను యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? ఇదిగో నేను త్వరగా మీ యొద్దకు, కాలము బహు కొంచెముగా ఉన్నదని ఆయన చెప్తున్నాడు. వీడికి కూడా కొంచెముగానే ఉందట కాలం, వీడికి తెలుసు. అందుకని వీడేం చేస్తున్నాడంటే బహు క్రోధముగా వస్తున్నాడట మన దగ్గరికి. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని ఓడించాలంటే, వాడిని గెలవాలంటే ఏం చెయ్యాలి? ఇదే మన సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి. అపవాదిని ఎలా ఎదిరించాలి, ఎలా గెలవాలి? వాడు మన దగ్గరికి వస్తున్నాడు, చురుగ్గా వస్తున్నాడు, మన ఎద్దకు క్రోధంతో వస్తున్నాడు. కాలం కొంచెం తక్కువగా ఉందని, సమయం తక్కువగా ఉందని. అంతేకాదు వాడు మనల్ని మోసగించడానికి మన దగ్గరికి వస్తున్నాడు. మరి ఇప్పుడు వాడిని ఎలా ఎదిరించాలి, ఎలా గెలవాలి? ఇదే ఈరోజు దేవునితో మనం ఒక అనుబంధం కలిగి ఉంటే ఈ స్థితిని మనం మార్చేసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడిని ఎలా ఎదిరించాలి, వాడి గురించి మనం ఎలాగా ఫైట్ చేయాలి, వాడి మీద ఫైట్ ఎలా చేయాలి, ఏ విధంగా వాడిని ఓడించాలి, గెలవాలి వాడిని అన్నది మనం ఆలోచిస్తే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎస్. ఇప్పుడు మనకి వేరే చాయిస్ లేదు. అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని గెలవాలి అంటే మనము ఒకరిని ఆశ్రయించాలి. ఎందుకు? మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని ఓడించాలంటే మానవ ప్రయత్నం సరిపోదు. ఎందుకంటే మానవుని శక్తి కంటే వాని శక్తి అధికము, మానవుని జ్ఞానము కంటే వాడి జ్ఞానము అధికము. ప్రభు అన్నాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానము కలిగిన వాడు అన్నాడు అపవాదితో. ఎలాంటి వాడు వీడు? దానియేలు కంటే జ్ఞానము కలిగిన వాడు వీడు. మరి మనం ఎంత జ్ఞానం కలిగిన వారము? ఎవడేది చెప్తే అది నమ్మేస్తాం మనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అన్నాడు కదా. ఎవరేం చెప్పినా అది నమ్మేస్తాం మనం. అంతకు మించి ఏం తెలుసు మనకి? జ్ఞానం లేనివారు మనం. కానీ వాడు దానియేలు కన్నా గొప్ప జ్ఞానం కలిగిన వాడట. దానియేలు కన్నా గొప్ప జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి మనము వాడిని ఎదిరించలేం. మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ వాడి తలను చితకగొట్టి వాడిని ఓడించి చిత్తుగా చేసిన వాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు. వాడి బలమును నాశనం చేసి, వాడి శక్తిని నాశనం చేసి, ఆఖరికి వాడి తలను చితకగొట్టి మరణపు ముళ్ళు విరిచి 3వ దినాన లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు వాడిని ఓడించాలంటే వాడికి ఎవరంటే భయమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. మీరు గమనించండి, పూర్వము రాజుల కాలంలో ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే కొంతమంది రాజులు సపోర్ట్ తీసుకునేవారు. వీళ్ళ శక్తి సరిపోయేది కాదు, వీళ్ళ బలము సరిపోయేది కాదు, వీళ్ళ సైన్యం యొక్క ఆ యొక్క బలము ఎంత మాత్రం సరిపోయేది కాదు. అందుకని ఏం చేసేవారంటే వేరే రాజుల దగ్గరికి వెళ్ళి రాయబారం చేసుకుని, ఆ రాయబారంతో ఆ వేరే రాజుల దగ్గరికి వెళ్ళి వారికి కొంచెము డబ్బిచ్చి, లేకపోతే స్నేహభావం కలగజేసుకుని వారిని తీసుకుని వచ్చి యుద్ధానికి వెళ్ళేవారు, వారు వీరు కలిసి. అది రాజుల గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథంలో కూడా అది మనము చూడొచ్చు. దినవృత్తాంతంలోని రాజుల గ్రంథంలో కూడా. స్తోత్రం చెప్పాలి. అలాగే ఇప్పుడు మన బలం సరిపోదు వాడిని జయించడానికి, వాడిని ఓడించడానికి. అందుకు మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. మొట్టమొదటిగా అపవాదిని ఎదిరించాలని ఎంతమంది అనుకుంటున్నారు? లేదండి, వాడితో నాకు గొడవ ఎందుకండి, వాడితో నాకు ఏం పగల ద్వేషాలు ఏమీ లేవు, గొడవలు ఏమి లేవు, దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి వాడిని కూడా ప్రేమించానంటే ప్రేమించు, నాదేం పోయింది, దేవుడు నీకు మహిమ కలుగును గాక. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, కానీ నిన్ను వల్లే నీ అపవాదిని ప్రేమించమని దేవుడు చెప్పలేదుగా. అపవాదిని ఎదిరించమని చెప్పాడు, వాడిని గద్దించమని చెప్పాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బాయి వాడితో నాకు గొడవ ఎందుకండి బాబు, వాడితో నాకు లేనిపోని తలపోట్లు, సమాధాన పడిపోతే వదిలిపోతుంది. అవును, యుద్ధము చేయలేని వారు సంధి చేసుకునేవారట రాజుల దగ్గరికి వెళ్ళి. యుద్ధం చేయని వారు ఏం చేసేవారు? సంధి చేసుకునేవారట. రెండోది ఏంటంటే శాంతి కోరుకునేవారట. లేదంటే వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు చేసేవారట. మీరు ఏం చెప్తే అది చేస్తాం, యుద్ధం వద్దండి, యుద్ధాలు ఎందుకు, మీ తరపున మా తరపున బోలు మంది చచ్చిపోతారు, కాబట్టి మీరు ఏం చెప్తారో చెప్పండి, మీ షరతులు ఏంటో చెప్పండి అనేవారట. అయితే నువ్వు మా సామంతరాజుగా ఉండాలి, మాకు కప్పం కట్టాలంటే ఓకే కట్టేస్తాం. ఎందుకంటే వీడికి యుద్ధం అంటే భయం, ప్రాణం పోద్దేమో అని. అలాగే ఈరోజు కూడా క్రైస్తవుల్లో పోరాడేవారు లేరు. పోరాటం అంటే భయం. పోరాడాలి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలి, దేవుని సన్నిధిని ఆశీర్వదించబడాలన్నా పోరాడాలి, దేవుని సన్నిధిలో మనము జయాలు చూడాలన్నా పోరాడాలి. పోరాటం లేకుండా ఎక్కడ కూడా విజయం అనేది నీకు రాదు. సంధి చేసుకోవలసిన పరిస్థితి లేదు అపవాదితో. వాడితో సంధి చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడితో రాజీ పడవలసిన అవసరం లేదు, వాడితో ప్రేమగా మాట్లాడవలసిన అవసరం లేదు. రేయ్ అపవాది అని గద్దించాలి. ఆనాడు శద్రకు మెషకు అబేద్నెగోలు నెబుకద్నెజరుని పేరు పెట్టి ఏ నెబుకద్నెజరు అని ఏ విధంగా అయితే మాట్లాడారో వాడితో కూడా మనం అలాగే మాట్లాడాలి. ఎందుకంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవుని యొక్క నామమునకు అవమానం కలగజేస్తూ, దేవునికి దుఃఖము కలగజేస్తూ, మన ద్వారా దేవుడు బాధపడేటట్లు చేస్తూ, మన ద్వారా దేవునికి వేళనకరమైన స్థితిని ఈ లోకంలో కలగజేస్తూ, మనల్ని నరకానికి తీసుకుపోవాలనుకున్న వాడిని, నరకములో మన ఆత్మను కాల్చేయాలనుకున్న వాడిని, బాధకు గురి చేయాలనుకున్న వాడిని మనం ఎందుకు ఈ లోకంలో ప్రేమతో మాట్లాడి సంధి చేసుకోవాలి? ఏయ్ అపవాది అని మాట్లాడాలి, రేయ్ సాతానా అని మాట్లాడాలి, వాడిని ఎదిరించాలి. అంత దమ్ము, అంత సత్తా మనకు కావాలంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారి చెంతకు మనం చేరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అపవాదిని ఎలా ఎదిరించాలి, ఎలా గెలవాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవునికి లోబడాలి. చెప్పండి, ఎలాగా లోబడాలి? దేవునికి లోబడకుండా వాడిని ఎదిరించలేవు, దేవునికి లోబడకుండా వాడితో పోరాడలేవు, గెలవలేవు. వాడితో పోరాడి గెలవాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని పక్షంగా రావాలి, దేవుని పక్షంగా రావాలి, ఆయనకు లోబడాలి. ప్రభువా పూర్తిగా నీకు లోబడిపోతున్నాను, నా శత్రువుతో యుద్ధం చేయడానికి నాకు సహాయం చేయి, నా శత్రువుని ఎదిరించడానికి, నా శత్రువుని లయపరచడానికి, నా శత్రువుని కాళ్ళ క్రింద త్రొక్కడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ఆయనకు లోబడాలి. అప్పుడు ఆయన అంటాడు, అయితే నాకు లోబడు, నేను నీకు సహాయం చేస్తాను. దేవునికి లోబడాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? అపవాదిని ఎదిరించడానికి కొన్ని ఆయుధాలు మనకి ఇవ్వబడతాయి. బాంబులు, కత్తులు, కటార్లు, కర్రలు ఈ కాదు. వెనకాల ఉన్నవారికి ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవాళ ఎందుకు తొందరగా మొదలెట్టారు అనుకుంటున్నారు? నేను టయానికే మొదలెట్టాను. కీబోర్డ్ రాలేదు, అందుకని పాటలు త్వరగా అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగుని గాక. నేను టయానికే మొదలెట్టాను. కీబోర్డ్ ఉంటే పాట ఇంకొంచెం లేట్ అవుతుంది. పాపం ఆయన రాలేదు ఇవాళ, అందుకని మనకి ఛాన్స్ దొరికింది తొందరగా అయిపోవడానికి. దేవునికి మహిమ కలుగుని గాక. ఇంకా పాటలు పాడేవాళ్ళు ఎవరూ లేరు. చూశాను. ఇంకా నేనే ముందుకు వచ్చేసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి. వాక్యం ద్వారానే మనం ఏదైనా చేయగలదు ఈ రోజున, లేకపోతే ఏం కాదు. మనం ఎందుకు పనికిరాము వాక్యం లేకపోతే మన జీవితంలో. అపవాదిని ఎలా ఎదిరించాలో, వాడిని ఎలా గెలవాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునా? వాడిని ఎలా గెలవాలి? ఎప్పుడైతే మనం దేవునికి లోబడ్డామో అప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆయుధాలు మనకి ఇవ్వబడతాయి. ఏ ఆయుధాలు ఇవ్వబడతాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు. జాగ్రత్తగా వినండి. దేవునికి లోబడినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఈ ఆయుధాలన్నిటినీ ధరించుకుంటాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచము అనండి. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలు.
ఇవి శరీరానికి కనబడేవి కావు, కంటికి కనబడేవి కావు. వాడు కూడా మన మీద వేసే బాణములు కానీ, మన మీద ప్రయోగించే అస్త్రాలు కానీ మన కంటికి కనబడవు. వాడు మన మీదకి ప్రయోగించే అస్త్రాలు ఏమిటి? ఒకటి, ఆర్థికపరమైన ఒత్తిడి. మొట్టమొదటిగా ఏబు దగ్గర నుంచి తీసేసుకున్నది ఏంటి? ఆస్తులు. తర్వాత నీ బంధువులలో, లేదంటే నీ కుటుంబ సభ్యులలో, నీ రక్త సంబంధులలో, నీ కుమారులు కుమార్తెల్లో కొంచెం వ్యాధులు బాధలు, లేదంటే కొంచెం ఇబ్బందులు కలగజేస్తాడు. మరి రెండవదిగా కుమారుల్ని కుమార్తెల్ని తీసేసుకున్నాడు కదా ఏబు దగ్గర నుంచి. మూడవదిగా వాడు ప్రయోగించే అస్త్రం ఏమిటంటే నీ శరీరమును బలహీనపరుస్తాడు. ఒకటి, ముందు నిన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు. తట్టుకోలేనన్ని ఆర్థికపరమైన ఒత్తిళ్ళు వస్తాయి. ఒక పక్క నుంచి అప్పులు వారు, ఒక పక్క నుంచి భయంకరమైన పరిస్థితులు, తినడానికి లేని పరిస్థితి. ఇలా మొట్టమొదటిగా నిన్ను ఇబ్బంది పెట్టేది, నీ మీద ప్రయోగించే ఆయుధము ఆర్థికపరమైన ఆయుధము. ఆర్థికంగా నిన్ను దెబ్బతీస్తాడు మొట్టమొదటిగా. అది వాడి ఆయుధం. కంటికి కనబడకుండా ఎలా అప్పులు అయిపోతామో తెలియదు, ఎలా సమస్యల్లో ఇరుక్కుపోతామో తెలియదు, ఏ విధంగా పడిపోతామో తెలియదు. వాడు ఆ విధంగా మన మీద దాడి చేస్తాడు. వాడు వేసే ఆయుధాలు అవన్నీ కూడా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమో బ్రదర్, నాకు తెలియకుండా మరి ఎందుకు చేసేసానో తెలియదు బ్రదర్, అప్పు నాకు తెలియకుండా ఎందుకు ఇలాగా అయిపోయినో తెలియదు బ్రదర్. తెలియదు నీకు. వాడు ఆయుధం అలా ఉంటుంది, వాడు అస్త్రం అలా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టి. రెండవదిగా నీ కడుపున పుట్టిన బిడ్డలే, లేకపోతే నీ రక్త సంబంధులే, నీ బంధువులే నీకు శత్రువులుగా మారిపోవచ్చు. ఏబు కుమారులు కుమార్తెలు అయితే ప్రాణాలతో లేకుండా చేశాడు, కానీ నీకు అలా కాదు. వారు నీ మీద తిరగబడేటట్లు చేయొచ్చు, నిన్ను బాధ పెట్టేటట్లు చేయొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేటట్లు చేయొచ్చు. ఒక పక్క నుంచి ఆర్థికపరమైన ఒత్తిళ్ళు బాధ పెడుతుంటే, ఒక పక్క నుంచి వీళ్ళు నీకు శోధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు. పుండు మీద కారము జిమ్మునట్లుగా. ఆల్రెడీ పుండుపడి బాధపడుతుంటే ఇంకా కారం జిమ్మితే ఎంత బాధ ఉంటుంది. అట్లాగా మరలా నీ వారిని నీకు విరోధులుగా రేపుతాడు. వాడి ఆయుధాలు అలా ఉంటాయి. స్తోత్రం చెప్పాలి. ఒక పక్క నుంచి బంధువులు నిన్ను పట్టించుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, సంఘస్థులు పట్టించుకోవట్లేదు, దైవజనుడు ద్వారా కూడా మనకేమీ సహాయం ఆదరణ అందట్లేదు. ఏమిటి పరిస్థితి? ఏమి ఉండవు, అన్ని ద్వారాలు మూసేస్తాడు. వాడి ఆయుధాలు అలా ఉంటాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాడి అస్త్రాలు అలా కంటికి కనబడకుండా జరుగుతాయి ఇవన్నీ కూడా. అందుకని ఆ కంటికి కనబడని వాడు వేస్తున్న ఆయుధాలకి మనం కూడా కంటికి కనబడిన ఆయుధాలతోనే వాడితో యుద్ధం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఇలా ఉండగా మూడవదికి వాడు ఏం చేస్తాడంటే నీ శరీరాన్ని కృంగదీసేస్తాడు. ఒక పక్క నుంచి ఆ సమస్యలు, ఒక పక్క నుంచి ఇంట్లో సమస్యలు, ఇవన్నీ చూసుకొని తట్టుకోలేక ఏం చేస్తామంటే బలహీనపడిపోతాం. ఆ శరీరానుసారంగా బలహీనపడిపోతాం. ఒకటి షుగరు, బీపీఓ, ఏదో బలహీనత, రకరకాలమైన బలహీనతలు, బెంగ, ఆందోళన ఎలా జయించాలి. ఈ విధమైన బలహీనత శరీరానిది అయితే ఆత్మీయంగా కూడా బలహీనపడిపోతాం. ఆత్మీయంగా కూడా ఆత్మలో సల్లారిపోవడం, దేవుడు నాకేం చేశాడన్న ఆలోచన రావడం, దేవుని సన్నిధికి వెళ్తున్నా కూడా ఏం ప్రయోజనం అన్న తలంపులు రావడం, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న పరిస్థితి నీ మైండ్లోకి ఎక్కిపోవడం. అర్థమవుతుందా? తర్వాత ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రార్థన మీద, వాక్యం మీద, దేవుని సన్నిధి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ విషయాల్లో నువ్వు కోల్పోయి రోడ్డు మీద బికారుగా తిరిగే పరిస్థితి. ఇవన్నీ వాడు చేస్తాడు. అందుకని ఎందుకు చేస్తాడు అంటే, ఒకటి, సర్వలోకమును మోసగించడానికి. వాడికి కాలము కొంచెముగానే ఉందని వాడికి అర్థమైపోయింది కనుక, ఇంకా మన మీద వాడు దృష్టి పెట్టాడు కనుక, ఇంకా మనల్ని సాధించాలనుకుంటున్నాడు కనుక, మన ద్వారా దేవుణ్ణి సాధించాలనుకుంటున్నాడు కాబట్టి, ఇది మనం వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనము వాడిని ఎదిరించడానికి కొన్ని ఆయుధాలు ధరించుకోవాలి. కావాలా వద్ద ఈ వాక్యం మీకు? లేకపోతే దాడి చేస్తాడు. నాకెందుకు, శత్రువు దాడి చేస్తే ఏం చేయగలదు? అప్పటికప్పుడు వచ్చేసాడు అనుకోండి. శత్రువు దాడి ఎలా ఉంటుంది? దొంగ మీ ఇంటికి రాత్రి మీ ఇంటికి దొంగతనానికి వస్తానే అని చెప్పి వస్తాడా? రేపొద్దు నిన్ను వేసేస్తాను రా అని చెప్పేసి వాడు కత్తెట్టుకుని వస్తాడా?
ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాడు. ఫోన్ చేసి ఇగో నిన్ను పలానా సెంటర్లో వేసేస్తానంటే ఆ సెంటర్ నువ్వు వెళ్తావా? అందుకని వాడు చెప్పకుండా వచ్చి నీ మీద దాడి చేస్తాడు. కాబట్టి వాడు దాడి చేయడానికి ముందే మనం అన్ని ఆయుధాలు ధరించుకున్నాం అనుకోండి, అప్పుడు వాడు మనల్ని ఏం చేయగలడు? ఏమీ చేయలేడు కదా. కాబట్టి ఇది నాకు చాలా అవసరం అనుకున్న వారు మాత్రమే వినండి. అవసరం లేదులే, నాకు ఆల్రెడీ ఆయుధాలు ఉన్నాయి, నేను వాడిని ఎలా జయించాలో తెలుసు అనుకున్న వారు మాత్రం ఒక కునికి వేయండి, పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ కునుకులోనైనా వాడు వస్తాడు మీ దగ్గరికి, అప్పుడైనా మీకు భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకొకసారి. మంచిది. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే అర్థం ఏంటంటే మొత్తం మన యొక్క శరీరాన్ని కప్పేదన్నమాట. ఏంటది? శరీరాన్ని కప్పేది. అంటే మన శరీరానికి వాడేసే బాణము కానీ బల్లెము కానీ ఈటె కానీ తగలకుండా ఉండడానికి ఒక సర్వాంగ కవచము, ఒక సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని మనం నిలబడాలి. అది ఏ విధముగా ధరించుకోవాలి అంటే ఆత్మానుసారముగా, దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని యొక్క ఆత్మమూలమైన కార్యాలకు లోబడుతూ, పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తూ మనం నిలబడితే మొట్టమొదటిగా మనలోనికి వచ్చేది ఏంటంటే కవచం. స్తోత్రం చెప్పండి. ఏమిటి? ఇవన్నీ కూడా ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే వాక్యానికే సాదృశ్యం. వేరు సాదృశ్యాలు నేను చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ కూడా సర్వాంగ కవచం కావచ్చు, లేకపోతే స్నానం కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్న డాలు కావచ్చు. ఇవన్నీ కూడా వాక్యానికి సంబంధించింది. డాలు విశ్వాసం అని రాయబడి ఉంటుంది, కానీ వాక్యానికి సంబంధించింది మనం చూసుకోవచ్చు. చాలా విషయాలు నేను మీకు చెప్పాలి కాబట్టి నేను క్లుప్తంగా ముందుకు తీసుకుని పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని ఎలా ఎదిరించాలంటే మీరు వాక్యమును బాగా తెలుసుకున్న వారుగా ఉంటే చాలు. వాక్యం ద్వారా కూడా నిన్ను మోసగించడానికి వచ్చేవాడిగా ఉన్నాడు కదా వాడు. వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి, నిన్నెవరూ మోసగించకుండా చూసుకోవాలి. మొట్టమొదటిగా వాక్యం విషయంలో నిన్నెవరూ మోసగించకుండా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ విధంగా మోసగించకుండా చూసుకోవాలి? వాక్యం అనేది ఎప్పుడు కూడా నిన్ను ఏం చేస్తుందంటే ఆత్మను వర్ధిల్లింపజేస్తుంది, ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది, ఆత్మకు శక్తి బలము కలగజేస్తుంది. నీ శరీరానికి పులకింతలు కలగజేయదు వాక్యం. చాలామందికి ఎలా ఉండాలంటే వాక్యం కితకితలు పెట్టాలి, ఓ పక్కపక్క నవ్వేయాలి. వాక్యం వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి? వాక్యం వాళ్ళకి ఎలా ఉండాలి? నవ్వించేదిగా ఉండాలి, కవ్వించేదిగా ఉండాలి. వాళ్ళు మోసపోతున్నారు ఈ రోజున. వాక్యం ఎప్పుడు కూడా నీ ఆత్మకు బలం, నీ ఆత్మకు అభిషేకం. వాక్యం ఎప్పుడు కూడా నిన్ను కాపాడేదిగా, నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అవునా కాదండి? అది సత్యమైన వాక్యం. స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభువు వారు, రే బాబు కాసేపు మెలకుగుండి ప్రార్థన చేయండి రా అన్నాడు గెత్సేమనే తోటలో. కాసేపు మెలకుగుండి ప్రార్థన చేయండి రా. ఎందుకు నిద్రపోతున్నారంటే ప్రభువా చాలా అలసటగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది ప్రభువా అన్నారు. అవును, నాది అదే పరిస్థితి. కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. శరీరము బలహీనమైనా సరే శరీరాన్ని పట్టించుకోకండి. శరీర బలహీనతలను అస్సలు పట్టించుకోకండి. శరీర బలహీనతలకు చోటు ఇవ్వకండి. శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉండాలన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమిటి? శరీరం ఎంత బలహీనంగా ఉన్నదన్నది కాదు మన పాయింట్. నేను మోకరించగలదినా, లేకపోతే నేను కూర్చోగలదినా, నేను నిలబడగలదినా, నేను దేవుని సన్నిధిలో ఉండగలదినా 2 గంటలు, ఇది కాదు. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఆత్మ సిద్ధంగా ఉండాలంటే వాక్యము ఒక్కటే నువ్వు వినాలి. ఎందుకంటే నీ ఆత్మకు ఆహారం అదే, నీ ఆత్మను బలపరిచేది అదే, నీ ఆత్మను ఆదరించేది, బలపరిచేది, ఉజ్జీవంతో నింపేది వాక్యం ఒక్కటే. ఈరోజు వాక్యానికి చోటు లేకుండా చేయడం వల్లే అపవాది గెలిచేస్తున్నాడు అనేక మంది జీవితాల్లో. అనేక మంది పడిపోవడానికి కారణం, అనేక మంది ఓడిపోవడానికి కారణం, సాతాను గెలవడానికి విజయ గర్వంతో నవ్వడానికి కారణం వాక్యము వారి జీవితాల్లో లేకపోవడమే. వాక్యము వారి జీవితాల్లో లేకపోవడమే. అందుకని అంటున్నాను, అపవాదిని ఎలా ఎదిరించాలి, ఎలా గెలవాలి అంటే దేవునికి లోబడాలి.
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరి ఎలా పోరాడాలి? ఎప్పుడైనా ఈ పోరాటం గురించి నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడైనా పోరాడావా? నేను పోరాడుతున్నాను సార్ అని నువ్వు చెప్పగలదువా? అసలు మొదలుపెట్టావా? దేవుని సన్నిధికి వస్తాం, వాక్యం వినటం, ప్రార్థన చేయటం, ఇంటికి వెళ్ళి 4 మెతుకులు కడుపులో పాడేసుకోవడం, ఖాళీగా ఉంటే పడుకోవడం, లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళడం, పని చేయడం, మళ్ళీ వచ్చేయడం, 4 మాటలు దేవునికి చెప్పేసుకోవడం, పడుకోవడం, ఇంతే కదా మన పని. పోరాటం ఎక్కడుంది ఇందులో? అసలు ఇందులో పోరాటం ఏమైనా కనపడుతుందా? పోరాటం అనేది ఎలా ఉంటుందంటే, సూర్యుడు అస్తమించేలోగా చావో రేవో తేలిపోవాలా. యుద్ధ భూమిలోకి వెళ్తే సూర్యుడు అస్తమించేంత వరకు యుద్ధం జరుగుతుంది. అది యుద్ధనీతి. కాబట్టి ఆ యుద్ధ భూమిలోనికి వెళ్తే సూర్యుడు అస్తమించేలోగా చావో రేవో తేలిపోవాలి. కాబట్టి సూర్యుడు అస్తమిస్తే మరలా పరిస్థితులన్నీ మారిపోతాయి. తెల్లారేసరికి ప్రణాళికలు మారిపోతాయి, మళ్ళీ శత్రువుల ప్రణాళికలు మారిపోతాయి. కాబట్టి ఏం చేశాడో తెలుసా? యెహోషువ, సూర్యుడు ఆగిపో, నువ్వు అస్తమించడానికి వీల్లేదు. చంద్రుడు నువ్వు ఆగిపో, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అన్నాడు. అవునా? ఒక రోజు అస్తమానము సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు బయటికి రాలేదు. ఆ యుద్ధం ఏమిటో సావో రేవో తేల్చుకునేంతవరకు. కాబట్టి మన జీవితంలో కూడా యుద్ధం అనేది ఎలా ఉండాలంటే అసలు ఏంటో తేలిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమోనండి, వెళ్తున్నాం వస్తున్నాం, ఏమి తెలియట్లేదు. ఈసారి మాత్రం అలా కాదండి, ఏదో తేలిపోవాలండి అంటున్నారు కదా కొంతమంది. ఇక్కడికి వచ్చి నాతో అదే చెప్తారు, పాస్టర్ గారండి నెలల నుంచి తిప్పుతున్నారండి, ఇంకా అలా కాదండి, ఇంక నేను తీసుకెళ్తానండి, సరైన వాళ్ళని తీసుకెళ్తానండి, ఈరోజు అదో ఏదో తేలిపోవాలంతే. 2-3 చెప్పారు నాకు ఇలాగా. మరి ఇందులో ఎందుకు లేదా మాట? ఆత్మలో బలపడే విషయంలో, ఆత్మశత్రువుని ఓడించుట విషయంలో, ఆత్మశత్రువుని గెలిసే విషయంలో తాడు పేడు తేలిపోవాలండి. లాభం లేదండి, నన్ను పడేస్తున్నాడండి, ప్రార్థన చేయనట్లేదండి, వాక్యం వినవట్లేదండి, వాక్యం చదవనట్లేదండి, ఇంటికి వెళ్ళేసరికి టీవీలండి, ఇంటికి వెళ్ళేసరికి సెల్ ఫోన్లండి, నాకు పిచ్చెక్కిపోతుందండి, ఈరోజు తేలిపోవాలండి అన్న ఎప్పుడైనా అన్నావా? అనవు. స్తోత్రం చెప్పాలి. సీరియల్ ఎంబడి సీరియలు, సినిమా ఎంబడి స్తోత్రం చెప్పాలి. గట్టి గమనించండి, ఈ యొక్క డెవలప్మెంట్ కాలంలో అప్డేట్స్ వచ్చినాయి కదా. ఈ అప్డేట్స్లో కేబుల్ సక్కలొద్దు. ఇప్పుడు వైఫై ఒకటి వేయించుకుంటే సరిపోద్ది. ఏమండి, యూట్యూబ్ పెట్టుకోవచ్చు, ఛానల్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఛానల్స్ అనుకోండి, కేబుల్ అనుకోండి, అది టైం ప్రకారంగా సినిమా అయితే టైం ప్రకారంగా సీరియల్ వస్తుంది. యూట్యూబ్ అనుకోండి, ఇంకా మనకు నచ్చిన సినిమా పెట్టుకోవచ్చు. కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి కదా, అందులో రిలీజ్ పిక్చర్లు కూడా వచ్చేస్తాయి, అవి కూడా చూసేయచ్చు. అవునా? మరి నిన్ను ఎలా పడగొడుతున్నాడు, ఏ ఆయుధాలతో పడగొడుతున్నాడు నీకు అర్థమవుతుందా? నిన్ను ఏ ఆయుధాలతో పడగొడుతున్నాడు వాడు? నీ శత్రువు. ప్రార్థనకి ఇచ్చే సమయం ఎంత, లోకానికి ఇచ్చే సమయము సైతం సరిపోతుంది. అది ఇంకా సాబుదును కొంచెం పొడిగిస్తే బాగుండే. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతా మరి ఎక్కడుంది నీ పోరాటం? నీవు క్రైస్తవ జీవితంలో పోరాటం ఏం కనపడతలేదు. వాడితో ఉండడానికి ఆరాటం తప్ప, వాడితో గడపడానికి ఆరాటం తప్ప, వాడితో ఉండడానికి ఆరాటం తప్ప పోరాటం ఎక్కడుంది ఇందులో? ఉందా? చెప్పండి నా బిడ్డలారా, పోరాటం ఉందా, ఆరాటం ఉందా? వాడితో పోరాటం లేదు, వాడితో ఉండడానికి, వాడితో నడవడానికి, వాడితో కలిసి నడవడానికి ఆరాటం. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు టైం అయిపోద్దా, ఆరాటం. స్తోత్రం చెప్పాలి. నీ పరిస్థితులు మారిపోవడానికి, నీ పరిస్థితులు దిగజారిపోవడానికి, నువ్వు ఆత్మీయతలు బలహీనుడు అయిపోవడానికి, బలహీనురాలు అయిపోవడానికి కారణం వాడు నీ మధ్యకు తీసుకొచ్చాడు ఒక ఆయుధాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాడు. ఎలా ఓడించాలి వాడిని, ఎలా ఎదిరించాలి? మన మనసుని ఎలాగా నిగ్రహ శక్తితో నింపుకోవాలి? దేవునికి లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని నువ్వు బండ మీదకి రావాలి, నీ పునాది బండ మీద వెయ్యాలి.
ఎప్పుడైతే ఆయన మాట విని బండ మీదకు వస్తున్నావో అపవాదిని ఎదిరించడానికి ఆయన ఇస్తున్నాడు ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడాలి, స్తోత్రం చెప్పాలి. నువ్వు పోరాడినది ఎవరితోటి? శరీరదారులతో కాదు సుమా, శరీరదారులతో కాదని చెప్పాడు. అధికారులు, ప్రధానులు అన్నాడు ఇక్కడ. మరి వాళ్ళు శరీరదారులే కదా, అధికారులు ప్రధానులు ఎవరు? శరీర సంబంధులే కదా అని అనుకుంటే పొరపాటు పడుతున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములకు అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, వారు శరీరదారులు కాదు. స్తోత్రం చెప్పండి. లూసిఫరు అధికారి అయితే వాడి కిందున్న దూతలు అపవాదులు, అపవాది దూతలు, అవునా? వారు దురాత్మలు అయితే వారికి ఉన్న అధికారులు, ప్రధానులు, వారితో పోరాడుచున్నాం అని చెప్పి మరలా అక్కడ అన్నాడు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అన్నాడు. అవునా? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఎవరు? యేసును గూర్చి ప్రకటించావంటే చంపేస్తాం, జైల్లో వేస్తాం, చెరసాల్లో వేస్తాం, జాగ్రత్త. ఎవరు వీళ్ళు? లోకనాథులు. వారెవరు? అంధకార సంబంధులు, చీకటి సంబంధులు. వారికి వెలుగు గురించి చెప్పకూడదు, వెలుగు దగ్గరికి రారు. వారి క్రియలు చెడ్డవైనందున చీకటిలోనే ఉంటానంటారు, అంధకారంలోనే జీవిస్తానంటారు. అర్థమవుతుందా? వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. వారు అంధకార సంబంధులకు లోకనాథులు. స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చేస్తున్నారండి గెత్సేమనే తోటలోనికి. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది అంధకార గడియ, అంధకార సంబంధియగు అధికారు ఏలు గడియ, ఇది వాడిది గడియ అన్నాడా లేదా? అందుకని వీళ్ళు నా మీదకి వచ్చి నన్ను పట్టుకుంటున్నారు అన్నాడా లేదా? అదన్నమాట. ఇప్పుడు మీకు అర్థం కావాలి. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడాలి, వారితో పోరాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చువారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకుని నీతి అనే మైమరుపు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి ఉండుడి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకునుడి, దీనితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అర్థమైందా? మరి ఇవన్నీ ఇప్పుడు నువ్వు ధరించుకుని ఉన్నావా? వీటన్నిటిని నువ్వు ధరించుకుని ఉన్నావా లేదా? రైట్. ఇప్పుడు ఇవన్నీ ఏంటో క్లుప్తంగా 2 మాటల్లో చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా చేస్తే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి దేవదూతలను పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. యుద్ధం అనేది నువ్వు చెయ్యు, నువ్వు కేవలం మోకరించి ప్రార్థన చేస్తావు అంతే. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. ఏ విధంగా ప్రార్థన చేస్తావు? వాక్యానికి లోబడి. దేవునికి లోబడడం అంటే వాక్యానికి లోబడడం, వాక్యం ప్రకారంగా జీవించడం, వాక్యం ప్రకారంగా బ్రతకడం, వాక్యం ప్రకారంగా నిన్ను నువ్వు సరి చేసుకోవడం, వాక్యం ప్రకారంగా ఇతరులకు నిన్ను నువ్వు చూపించుకోవడం, వాక్యము ప్రకారంగానే. అపవాదికి చోటు ఇవ్వడం అనేది ఉండదు. ఇంక వాక్యం ప్రకారంగా వెళ్తే అపవాదికి చోటు ఇవ్వకూడి అని పౌలు గారు చెప్పారు కదా. ఇంకా చోటు ఇచ్చే స్థితి ఉండదు వాక్యం ప్రకారంగా వెళ్తే. ఇప్పుడు నువ్వు వాక్యం ప్రకారంగా పెళ్లి చేసుకుంటున్నావు అనుకో, అపవాదికి చోటు ఎక్కడుంది? నువ్వు వాక్యం ప్రకారంగా నీవు మెచ్యూర్ ఫంక్షన్ చేసుకుంటున్నావు అనుకో, ఇంకా అపవాదికి చోటు ఎక్కడుంది? చాలామంది ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారండి మా అమ్మాయి మెచ్యూర్ అయ్యిందండి అని చెప్తారు. ఓకేనమ్మా, దేవునికి స్తోత్రం అని చెప్తాను. మీరు వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, కూర్చోబెట్టేస్తామంటున్నారు. ఎక్కడ కూర్చోబెట్టేస్తారు? ఎక్కడ కూర్చోబెట్టేస్తామమ్మా? వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు కూర్చోబెడతామంటే సరే ఇంటికి వెళ్ళి చెబుదాంలే అని చెప్పేసి ఇంటికి వచ్చేలోగా సాపల్లేస్తున్నాడు ఒకడు. బియ్యం కొబ్బరికాయ ముక్కలు వేసి కలిపేస్తున్నారు, ఇంకొకళ్ళు నానబెట్టేసి బెల్లం వేసి కలిపేస్తున్నారు. స్తోత్రం చెప్పాలి. అచ్చింతలు కలిపేస్తున్నారు ఇంకొకళ్ళు. ఇంకొకడు వచ్చి అంటాడు టైం అయిపోయింది కూర్చోబెట్టరా అంటున్నాడు ఇంకొకడు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఇది వాక్యానికి లోబడమా, అపవాదికి చోటు ఇవ్వడమా? చెప్పండి. అసలు మెచ్యూర్ అవుతే ప్రార్థన చేసి నార్మల్గా వదిలేయాలి అమ్మాయిని. అర్థమవుతుందా? మెచ్యూర్ అయిందంతే, నార్మల్గా వదిలేయి. ఆ అమ్మాయి డైలీ స్నానం చేస్తుంది, యేసు రక్తంలో పాల్గొంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, నీ ఇంట్లో చక్కగా తిరుగుతుంది. ఎందుకు ఆ అమ్మాయిని ఒక పక్కన కూర్చోబెట్టేసి ఇది తిను ఇది తాగు, అబ్బాయి ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అలా కదలకూడదు ఎందుకు బంధించేస్తున్నారు అమ్మాయిని?
ఏ ధర్మం చెప్పింది? బైబిల్ చెప్పిందా? అది దేవుడు పెట్టిన ధర్మమే స్త్రీకి. స్త్రీకి ఎవరు పెట్టారు ఆ ధర్మము? ఆ ధర్మము లేకపోతే స్త్రీ బిడ్డలను కనలేదు కదా. ఆ ధర్మం లేకపోతే యేసుప్రభు పుట్టడానికే వీల్లేదు స్త్రీ గర్భాన. ఆ ధర్మం ఉండాలి, అది పెట్టిందే దేవుడు. అవునా కదా? మరి దాన్ని ఎందుకు నువ్వు మైలుగా చూస్తావు? దాన్ని ఎందుకు నువ్వు అంటరాని స్థితిగా చూస్తావు? ఈ విషయం చెప్పినందుకే ప్రవీణ్ గారిని చంపేశారేమో అనుకుంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, చాలామంది ఏమని చెప్తారో తెలుసా? స్త్రీ బయట ఉన్నప్పుడు బైబిల్ ముట్టుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు. రెండోది ఏంటంటే యేసు శరీరరక్తంలో. ఈ విషయాలు నేను గత 20 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాను. అసలు స్త్రీ బయట ఉన్న స్థితిని పట్టించుకోకండి, స్త్రీ కడగా ఉన్న స్థితిని పట్టించుకోకండి. ఆమెని ఆ స్థితిలో ఉంచింది దేవుడే. ఏ శరీరరక్తం పాల్గొకపోతే, ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే అపవాదికి చోటిచ్చినట్టే కదా. నువ్వెందుకు లోకాచారాలను బట్టి నడుస్తున్నావు? వాక్యం తెలియక, వాక్యం తెలిస్తే అపవాదికి చోటిచ్చే పరిస్థితి లేదు, వాడితో పోరాడతావు. ఇది 20 సంవత్సరాల నుంచి చెప్తుంటే నా మొర ఎవరు వినట్లేదు. ఆఖరికి మొన్న ప్రవీణ్ గారి వీడియోలో కూడా నేను చూశాను ఇదే మాట చెప్పడం. అది నేను లైక్ చేసి పక్కనెట్టిన ఎవడైనా అడిగితే నేను చెప్పినప్పుడు వినలేదు కదరా, ఇదేనే ఎనరా ఎదవా అని చెబుదామని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను ఎప్పుడు అని చెప్తున్నా, నా వీడియోలు చూడండి, ఉంటాయి నా వీడియోలో ఉంటాయి అవన్నీ కూడా. పాత వీడియోలు కిందకి వెళ్ళి చూడండి. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు పెట్టిన ధర్మం. ఇది దాన్ని ఎందుకు నువ్వు లోకానుసారంగా చూస్తున్నావు? అవునా? దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయాలన్నీ కూడా నీకు అర్థం కావాలంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. స్త్రీ కడగానున్నప్పుడు ఏ శరీరరక్తంలో పాల్గొచ్చలేదు, ఆ సబ్జెక్ట్ ఒకటి చేశాను. దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది ఆ సబ్జెక్టు చేసి. చిన్నపిల్లలు ఏ శరీరరక్తంలో పాల్గొచ్చలేదన్న సబ్జెక్టు చేశాను. అర్థమవుతుందా? బాప్తిసం తీసుకోకుండా ఏ శరీరరక్తంలో పాల్గొచ్చలేదన్న సబ్జెక్ట్ ఒకటి చేశాను. ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, ఒక్కసారి కిందకి వెళ్ళండి. దగ్గర 2-3 సంవత్సరాల కిందకి వెళ్తే ఆ యూట్యూబ్లో దొరుకుతాయి మీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అపవాదికి చోటు ఇవ్వడం అక్కడే జరుగుతుంది. అపవాది అలా మోసగిస్తున్నాడు జనాల్ని. వాడు మోసగించడానికే కదా వచ్చాడు, పాడు చేయడానికే కదా వచ్చాడు, అలా మోసగిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం అర్థం చేసుకుని గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్ళాలి. దేవునికి చోటు ఇవ్వాలి, మనం అపవాదిని ఎదిరించాలి. స్తోత్రం చెప్పండి. వాక్యానికి లోబడితే వాక్యం ద్వారా నువ్వు వాడిని ఎదిరించగలదు. ఉదాహరణకి యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వాడిని ఎదిరించాడా లేదా? యేసుప్రభువును కూడా ప్రలోభపరిచి ఆయన్ని కూడా లొంగ తీసుకోవాలని చూశాడు వాడు. దేవుని చిత్తంలో నుంచి తప్పించాలని చూశాడు వాడు. యేసుప్రభువును కూడా ప్రలోభానికి లొంగదీద్దామని చూశాడు, ప్రలోభాలు పెట్టి పాడేద్దామని చూశాడు. ఆయన ఆకలితో ఉన్నప్పుడు, ఓ దేవుని కుమారుడా, ఎందుకు నువ్వు మామూలు మనిషిలాగా ఆకలితో బాధపడతావు? నువ్వు శక్తిమంతుడు, దేవుని కుమారుడు, ఈ రాళ్లను రొట్టెలు చేసుకునే శక్తి నీకుంది, చేసుకుని తిను అన్నాడు. ఆయన సామాన్య మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? మనిషి కుమారునిగా వచ్చాడు. నాకు ఈ శక్తులు ఉన్నాయని చూపించుకోవడానికి రాలేదైనా, నాకు ఈ ఘనత ఉందని చూపించుకోవడానికి రాలేదైనా. అందుకే అన్నాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు అన్నాడు ఆయన. నాకు ఈ శక్తులు ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయని కాదు ఆయన చెప్తా, అందుకు రాలేదు ఆయన. దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు, దేవుని మహిమని చూపించడానికి వచ్చాడు, అద్వితీయ దేవుణ్ణి లోకానికి కనుపరచడానికి వచ్చాడు. అందుకనే ఆయన అన్నాడు, మనుష్యుడు దేవుని నోటంలో వచ్చే ప్రతి మాట వలన జీవించాలి, రొట్టెల వలన కాదు అని సమాధానం చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే వాక్యం ఆయనకి తెలుసు కాబట్టి. అవునా? వాక్యం తెలిస్తే వాడిని ఎదిరించగలదు, వాక్యం ద్వారా వాడిని ఎదిరించగలదు, వాక్యం ద్వారా వానికి బుద్ధి చెప్పగలదు. అప్పుడు మరలా వాడు ఏం చేస్తాడు? ఇంకో వాక్యాన్ని పట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నీకేం తెలియాలో తెలుసా? ఏది భ్రమో ఏది స్థిరమో నీకు తెలియాలి. వాడు ఎలా భ్రమపరుస్తాడో వాక్యం ద్వారా కూడా నీకు అర్థం కావాలి.
అప్పుడు వాడు యేసు ప్రభు దగ్గరికి ఏ వాక్యం పట్టుకుని వచ్చాడో తెలుసా? దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారన్న వాక్యం ఉంది కదా 91 దావీదు కీర్తనలో. అది పట్టుకుని వచ్చాడు. అది పట్టుకుని వచ్చి అంటున్నాడు, ఎత్తైన పర్వతం మీదకి ఆయన తీసుకుపోయి ఇక్కడి నుంచి దూకే. దేవుడు తను ప్రేమించే వారి కోసం దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడు కదా, వారు పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు కదా, దూకేయి అన్నాడు. యేసుప్రభు అవును పట్టుకుంటాడు ఆయన, నేను దూకుతాను, నువ్వు చూస్తావా అనలేదు ఆయన. మనమైతే ఇలాంటి పౌరుషాలకు వెళ్ళిపోతాం, పొలరాలు కొట్టుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక, అవునా కదా? ఇలాంటి పౌరుషాలకు ఎవరైనా మీ దేవుడు ఇది చేయగలరు, ఎందుకు చేయలేడు మా దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ చేస్తాడు మా దేవుడు, కావాలంటే చూస్తావా అని వెళ్ళకండి. ఎప్పుడు కూడా పళ్ళు రాలిపోతాయి. దేవుడు అనుకుంటే చెయ్యాలి తప్ప నువ్వు అనుకుంటే చేయడు దేవుడు, నువ్వు చెప్తే చేయడు దేవుడు. దేవుడు చెయ్యాలని ఆయనకి గనక ఒక ఆలోచన వస్తే అప్పుడు ఆయన చేస్తాడు. ఇది గుర్తుంచుకో. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకడు వంతునున్నా కూడా వంతుని మించి వెళ్ళకుండా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రం నుండి బాయిల్ చేసి ఈ కాలం నన్నేం చేస్తుంది అని చెప్పి హెబ్రీల పత్రికలో ఉన్న వాక్యాన్ని అప్పుడే చర్చిలో విన్నాడు, సన్నిధిలో దైవజనుడు చెప్పాడు. వారు విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరన్న వాక్యము వాడికి ఎలాగ అర్థమైందో మరి. ఈ కాలంలో నేను నన్నేం చేస్తాను, నేను కూడా విశ్వాసాన్ని బట్టి పొడి నేల మీద నడిచినట్టు నడిచి వెళ్ళిపోతాను అనుకుని ఆడు వంతుని పక్కన పెట్టేసుకుని కిందకి దిగి అందులో దిగుతుంటే కొంచెం లోతుకెళ్ళేసరికి అడికి అందలేదు, కొట్టుకుపోతున్నాడు. అప్పుడు పక్కనున్న వారు చూసి గబగబగా దూకి వాడిని తీసి, ఏరా బాబు వంతునుంది కదా ఎందుకు దిగావంటే ఏం చెప్తాడు? మా దేవుడు ఇలాగన్నాడంటే ఎవరికి అవమానం, మా దేవుని బైబిల్ ఎలాగుందంటే ఎవరికి అవమానం అంటే ఎలా భ్రమపరుస్తున్నాడో చూడండి. ఆనాడు వంతుని లేదు కాబట్టి వాళ్ళకి దారిచ్చింది ఎర్ర సముద్రం. నీకు వంతుని వేసాడు కదరా, నీకేం పోయే కాలం? దేవునికి అవమానం కలగడానికి కాకపోతే ఇలాంటి ప్రేరేపణలు, అపవాది ప్రేరేపణలు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆనాడు నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు, అవునా? నిర్గమకాండంలో నిన్ను స్వస్థపరచు. మరి అరణ్యంలో డాక్టర్లు ఉన్నారా? అరణ్యంలో వైద్యులు ఉన్నాయా? వైద్యులు లేరు కదా. అందుకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఈరోజు ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, నీ బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అంతమంది స్పెషలిస్టులు ఉన్నారు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. నీ బాడీలో ఉన్న పార్ట్లు అన్నింటికి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్పెషలిస్ట్. మరి నువ్వేం చేస్తున్నావు? నా దేవుడు స్వస్థపరిచే యెహోవా అని చెప్పేసి నిలబడితే పోయేది నువ్వే, ఆయనకు అవమానం. ఎంతమందిని ఇచ్చాడు నీకు స్పెషలిస్టుని? చూపించుకోవాలా వద్దా? తప్పెవరిది ఇప్పుడు? దేవుడిదా? ఎవరిదండి? చూపించుకో. దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఎప్పుడు స్వస్థపరుస్తాడో తెలుసా? డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, ఇంకా నా వల్ల కాదు, ఇది మీరు నమ్ముకున్న దేవుడు తప్ప ఎవరు ఏం చేయలేరని డాక్టర్ల చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి శోధించాలా. అర్థమైందా? మానవ ప్రయత్నం అయిపోయింది ప్రభా, ఇంకా నీ ఒక్కడవే దీన్ని చేయగలదువు, నువ్వు ఒక్కడవే స్వస్థపరచగలదువు. అప్పుడు దిగొస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. ఇలాంటివి ఎన్నో చూశాను. దేవుడు నీకు అవకాశం ఇచ్చింది, వాడుకో. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు కూడా మనం ఆలోచించాలి కదా. ఒక్క పాయింట్ చెప్తాను, ఇది క్యాచ్ చేయండి. ఇది పాయింటా కాదా అన్నది చూడండి. యేసుప్రభు మైకు వాడాడా? ఎన్ని వేల మందికి బోధించాడు కదా ఆత్మీయంగా. మరి ఇప్పుడు 100 మంది ఉంటే ఎందుకు పెద్ద సౌండ్ ఎట్టి అతనం మనం? మరి ఇప్పుడు కూడా అలా మాట్లాడుకోవాలి, ఎలా ఆలోచించాలి కదా. దేవుని మాటలు ఎంత దూరమైనా, ఎంతమందికైనా, ఎంత వేల మందికైనా వినబడతాయి అని ఆలోచించాలి కదా. మరి ఇది పాయింటే కాదా? వాటికి ఆలోచిస్తున్నా, మరి దీనికి ఎందుకు ఆలోచించావు? నీకు 10 మంది ఉంటే పెద్ద సౌండ్ కావాలా? మరి యేసుబాబు సౌండ్ ఎట్లేదే? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు నీకు స్వస్థత కలుగునుగాక, దేవుడు నిన్ను క్షమించునుగాక, నిన్ను బాగు చేయనుగాక అన్నాడు. కానీ ఏ దెయ్యమా, వాడు కాలు కుడి బొట నీళ్ళలోంచి పో అనలేదు. ఆడప్పుడు బొట నీళ్ళు ఇళ్ళలో ఊపేస్తాడు. లేకపోతే కాలు కుడి చెయ్యి చిటికిలు వేలులోంచి పో అనలేదు, అన్నాడా? మరి ఇవన్నీ నువ్వు తీసుకుంటున్నావు, మరి ఆత్మీయంగా ఇవెందుకు తీసుకోవు? నేను చెప్పింది పాయింటే కదా. చెప్పండి తల్లులారా. దైవికంగా నువ్వు ఆలోచించుకో. అపవాది నిన్ను ఎలా మోసగిస్తున్నాడో, ఎలా పడగొడుతున్నాడో నువ్వు అర్థం చేసుకో. అందుకే నేను చెప్తున్నాను, వాడిని ఎలా ఎదిరించాలంటే వాక్యం ద్వారానే. కేవలం వాక్యం తెలిసిన వ్యక్తిగా ఉంటే చాలు.
భ్రమంలోకి వెళ్లకుండా నిలబడి ఉన్న వ్యక్తి అయితే చాలు, వాక్యం ద్వారా వాడిని ఎదిరించవచ్చు, వాక్యం ద్వారానే వాడిని గెలవచ్చు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి నిలకడగా. భోజనం చేయడమైనా మర్చిపోవాలి, కానీ ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. నిద్రపోవడమైనా మర్చిపోవాలి, కానీ వాక్యం వినడం కానీ వాక్యం చదవడం కానీ మర్చిపోకూడదు. నీ జీవితంలో ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో, వాక్యానికి ప్రార్థనకి ఎప్పుడైతే నీకు చోటు ఉందో, అప్పుడు ఎంత మాత్రం కూడా అపవాది నీ దరిదాపులకు రావడానికి కూడా జంకుతాడు, ఇష్టపడడు, భయపడతాడు. నీ దరిదాపులకు రాడు. ప్రార్థనా శక్తి గలవారిని, వాక్యంతో నింపబడిన వారిని చూస్తే వాడికి భయం. అర్థమైందా? ఒక అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతున్నాడట. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. నీరు లేని చోట్ల తిరుగుతున్నాడు. వీడిలో కూడా వాక్యం లేదు. ఏదో ప్రార్థనకు వచ్చి యేసునామంలో పవిత్రుడయ్యాడు, కానీ వాక్యాన్ని ఇంకా పెట్టుకోలేదు. కాబట్టి వాడేమనుకున్నాడు, నేను విడిచిపెట్టిన ఇంటిని చూసి వస్తాననుకుని వెళ్ళి ఆడు ఖాళీగా ఉండడం వల్ల, అంటే వాక్యం లేకుండా ఎలా ఉన్నాడు? వాడు ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా అమర్చి ఉండడం వల్ల వాడికన్నే చెడ్డవి ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చి ఆ ఇంటిలో కాపురం ఉన్నాడట. ఒక మనుష్యుడే ఇల్లు, దేవుని ఇల్లు. ఇప్పుడు వాడు అందులో కాపురం ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు వాక్యము లేకపోవడం వల్ల అపవాదికి చోటిస్తున్నావు, ప్రార్థన లేకపోవడం వల్ల వాడి చేతిలో ఓడిపోతున్నావు. వాడిని ఎదిరించాలి, వాడిని గెలవాలి అంటే ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండడం అంటే వాక్యానికి ప్రార్థనకి చోటివ్వడమే. ఆ 2 విషయాల్లో నువ్వు నిలకడగా ఉండడమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకూడదంటే ఇంకొక 2 విషయాలు చెప్తాను చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 విషయాలు చదువుదాం. తీశారా? అతడు గర్వాంధుడై అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఓకే, అపవాదికి చోటు ఎక్కడ దొరుకుతుంది? మీకు అర్థమవుతుందా? 1 తిమోతి 3:6 చదవమన్నాను నేను. చెప్పండి. అతడు ఏంటి? గర్వాంధుడై. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఏంటి? ఎప్పుడు చోటు వస్తుంది వాడికి? గర్వము నీకు తలకెక్కినప్పుడు, అహంకారం నీకు తలకెక్కినప్పుడు. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్వం అనేది రానివ్వకూడదు, అహంకారం అనేది రానివ్వకూడదు. నెక్స్ట్ 7వ వచనంలో చూడండి. ఉరిలో పడకుండునట్లు, అంటే అపవాది ఉరిలో పడకుండానట్లు సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవాలి. అంటే ఇప్పుడు ఏంటి? సంఘం వెలుపటి వారు ఉన్నారు కదా. సంఘం వెలుపటి వారు అంటే అన్యులు. మనం సంఘం లోపల ఉన్నాం, వాళ్ళ సంఘం బయట ఉన్నారు వెలుపటి వారు. వెలుపటి వారు అంటే ఎవరు? అన్యులు. అన్యజనుల మధ్య మనకేముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం ఉండాలి అన్యజనుల మధ్య. ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఇలా ఉండేది, అలా ఉండేది, కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి అని అన్యులు చెప్పాలి. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలిసే? అపోస్తులతో ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు మాట్లాడిన మాట, మీరు యోదయ, సమరయ, యెరూషలేములో నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. అవునా? యోదయ, సమరయ, యెరూషలేం. యోధ అంటే కుటుంబం. యోధ అంటే ఏంటి? కుటుంబం. యోధ అంటే కుటుంబము, గృహము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి తల్లి. ఓ సహోదరుడా, నీ కుటుంబంలో ఏముండాలి? నీ భర్త దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ అత్త దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ యొక్క తోటి కోడల దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ మామ దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ తల్లి దగ్గర, నీ తండ్రి దగ్గర సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు. నిజమే, వాళ్ళు అయితే దేవుడు అంటే తెలియని వారు కావచ్చు, వాక్యం తెలియని వారు కావచ్చు, వెళ్తున్నా కూడా వాక్యానికి లోబడిన వారు కావచ్చు, కానీ నువ్వు వాక్యం తెలిసిన వ్యక్తి అయితే వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. అవునా కదా? రూతు నయము దగ్గర ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకుంది. అవునా? ఇలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇది యోధ అంటే కుటుంబము. నెక్స్ట్ సమరయ అంటే అన్యజనులు. సమరయ అంటే ఎక్కడ? సమరయ పట్టణం అంటే అన్యజనులు. అవునా? అంటే అన్యజనుల మధ్య కూడా నీకు మంచి సాక్ష్యము ఉండాలి. అదే సంఘం వెలుపుట. సంఘం వెలుపుట వారి మధ్య నీకు సాక్ష్యం ఉండాలి. తర్వాత యెరూషలేములో అన్నాడు కదా. యెరూషలేము అనగా దేవుని సంఘం. సంఘములో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. సంఘ సహోదరులు ఏమన్నారో తెలుసా? ఆ సహోదరి
ఆ సహోదరుడు మంచి ఆత్మపూరుడండి, ఆత్మపూరురాలండి, మంచి ప్రార్థనా పరులండి, ప్రార్థన చేస్తారండి, చాలా ఆత్మీయంగా ఉంటారండి, ఎవరితోటి మాట్లాడరండి, చక్కగా వస్తారండి, వాక్యం వింటారండి, వాక్యంలో పాల్గొంటారు, ప్రార్థనలో పాల్గొంటారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళు సన్నిధికి వస్తారు, చక్కగా పరిచర్య చేస్తారు. ఇలా మంచి సాక్ష్యం నీకు సంఘంలో ఉండాలి. దైవజనుడి ద్వారా ఆ సాక్ష్యం ఉండాలి, సంఘ బిడ్డల ద్వారా నీకు సాక్ష్యం ఉండాలి. అందుకని యోదయ, సమరయ్య, యెరూషలేములో మీరు నాకు సాక్షులై ఉందిరు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సాక్షిగా ఉండాలి, అప్పుడు అపవాది నిన్ను పడగొట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదికి చోటు ఉండదు నీ దగ్గర. అర్థమవుతుందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపవాదిని ఎలా గెలవాలి, వాడితో ఎలా పోరాడాలి, వాడిని ఎలాగా ఎదిరించాలి అంటే దేవునికి లోబడడంలోనే. దేవుడికి లోబడేవాడు ఎలా ఉంటాడో ఒక్క మాటలో చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకా దేవునికి స్తోత్రం. 1, వాక్యానుసారంగా వాడి జీవితాన్ని చక్క చేసుకుంటాడు. అర్థమవుతుందా? 2, ప్రార్థనా శక్తి కలిగి ఉంటాడు. ప్రేయర్ఫుల్గా ఉంటాడనమాట, ప్రార్థనా శక్తి. ఇంకా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకుని ముందుకెళ్తాడు. వాక్యం ద్వారానే వాడు పునాది వేసుకుంటాడు. 1, 2, 3 వాక్యం ద్వారా నడుస్తాడు, 2 ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు, 3 సంఘ ఆరాధన క్రమాల్లో పాల్గొంటాడు, సంఘ బిడ్డల విషయంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటాడు. 3 సంఘ ఆరాధన క్రమాల్లో పాల్గొంటాడు, సంఘ పరిచర్య కార్యక్రమాల్లో పాల్గొంటాడు, సంఘ బిడ్డలకి ఆపదొచ్చినా, సంఘ బిడ్డలకి శ్రమ వచ్చినా, సంఘ బిడ్డల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా, ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, అశుభకార్యం జరిగినా వాడు వెళ్ళి అక్కడ ముందుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకు చెప్పలేదు సార్, నాకు ఫోన్ చేయలేదు సార్. సంఘం అన్నాక నీ ఇంట్లో వారే స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ ఇంట్లో వారు నీకు ఫోన్ చేస్తారా? చెప్పాలి, మాట్లాడరే. నీ ఇంట్లో వారు నీకు ఫోన్ చేస్తారా? నీ ఇంట్లో నీకు చెప్తారా? బాధ్యత ఉండాలి నీకు, బాధ్యత ప్రకారంగా వెళ్ళాలి. సంఘం అంటే నీ బంధువు, అవునా కదా? సంఘం అంటే ఏమిటి? నీ కుటుంబం. నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి బయట వాళ్ళకి ఫోన్ చేసినట్లుగా, బయట వాళ్ళకి ఇచ్చినట్లుగా అది కాదు నీకు కావలసింది. ఇలాగ ఆత్మీయతలో లేనివాడు ఆలోచిస్తాడు, ఇలాగ ఆత్మీయతలో లేనివాడు ఆలోచిస్తాడు, దేవుడి గురించి తెలియనివాడు ఆలోచిస్తాడు, వాక్యం గురించి తెలియనివాడు ఆలోచిస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు, అవునా? నిన్ను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి. అంతేగాని నువ్వు శత్రువులుగా ఇతరులను చూడమని చెప్పలేదు దేవుడు. చిన్న చిన్న విషయాలకే శత్రువులుగా చూస్తే ఎలాగా? చిన్న చిన్న విషయాలకే వాడిని శత్రువుగా భావించేసుకుని వాడిని దూరం పెట్టేసుకుంటే ఎలాగా? దేవుడు అలా చెప్పలేదే. మరి నువ్వు ఆత్మీయతలు ఎక్కడ ఎదుగుతున్నావు? అసలు నువ్వు దేవుడికి చోటు ఎక్కడిచ్చావు? వాక్యానికి చోటు ఎక్కడిచ్చావు? అందుకే అపవాది పుత్రుడు అయిపోయావు నువ్వు, అపవాది సంతానం అయిపోయావు నువ్వు. స్తోత్రం చెప్పాలి. యేసుప్రభు అందుకే అన్నాడు, మీరు అపవాది సంతానం అన్నాడు యూదులతో, అవునా? ఏమన్నాడు? మీరు అపవాది బిడ్డలు, మీ తండ్రి ఆలోచనలు మీరు నెరవేరుస్తున్నారు, మీ జనకుడు ఆలోచనలు మీరు నెరవేరుస్తున్నారు అన్నాడు యేసుప్రభు యూదులతో. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? వారు వాక్యానికి చోటు ఇవ్వలేదు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యానికి చోటిచ్చి ఆత్మీయంగా ఉంటే కొట్టిన వారిని కూడా క్షమిస్తాం. శత్రువులు ఇంటికి వెళ్ళాలి, శత్రువుల్ని ప్రేమించాలని దేవుడు చెప్తుంటే మనమే చిన్న చిన్న విషయాలకు వాళ్ళని శత్రువుల్లాగా దూరం పెట్టేస్తుంటే ఇంకా వాక్యం ఎక్కడుందయ్యా నీ జీవితంలో? కొంతమంది అంటారు, మా ప్రార్థనకి రాలేదు సార్, మేము రాము సార్ అంటారు. మా సంఘానికి రాలేదు అతను, మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటే రాలేదు అతను, మేము రాము. అంటే నువ్వు శత్రువులను తయారు చేసుకుంటున్నావా, శత్రువులను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు చెప్పు. నేను ఒక విషయం చెప్తాను. నీ మీద అతనికి కోపం ఉందనుకుందాం, నీ మీద అతనికి ద్వేషం అనుకుందాం. నువ్వు దేంతో జయించాలి దాన్ని? ద్వేషాన్ని, పగని, కోపాన్ని దేంతో జయించాలి? ప్రేమతో జయించాలి. మరి ప్రేమతో జయిస్తున్నావా, లేకపోతే నువ్వు కూడా దానికి తగ్గట్టుగానే తూకానికి సరిపడంత వాడి కేజీ కోపం ఉంటే నువ్వు కేజీన్నర కోపం చూపిస్తే, వాడికి 1/2 కేజీ పౌరుషం ఉంటే నీకు కేజీ పౌరుషం చూపిస్తే మరి ఇక నీదే మొగ్గు అవుతుంది ఇంకా నీ, అవునే కదా? సరిపడగా చూపిస్తున్నావా? ఎప్పుడైనా సరే శత్రువుని ప్రేమతో జయించాలి. వాడు రాలేదా, నువ్వు వెళ్ళు. వాడు నిన్ను పిలవలేదా, నువ్వు వెళ్ళు. వాడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పండి? వాడు సిగ్గుపడతాడు.
నువ్వు అక్కడ పరిచయం చేస్తావు అనుకో, నిజంగా ఇతనికి ఎంత మంచి మనసు, నేను పిలవలేదు, అతని మీద ఉన్న ద్వేషంతో, అతని మీద ఉన్న కోపంతో నేను పిలవకపోయినా వచ్చి ఇక్కడ ఇంతగా నా కోసం ఇంత పరిచర్య చేస్తున్నాడు, నిజంగా నేను తప్పుగా అతని గురించి ఆలోచించుకున్నాను, తప్పుగా అనుకున్నానని పశ్చాత్తాపం అతనిలో వస్తే అది ఎంత గొప్ప విషయము. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారని అడుగుతున్నా దేవుని బిడ్డలై ఉండి. ఇలా ఎందుకు మీరు తలంచలేకపోతున్నారని అడుగుతున్నా దేవుని బిడ్డలై ఉండి. నాకు చెప్పలా, నాకు ఫోన్ చేయలా, నాకు కార్డు ఇవ్వలా, ఏంటి నీ ఈగో, ఏంటి నీ గర్వం ఏంటి? నువ్వు పెద్ద కలెక్టర్వా? దేవుని సన్నిధిలో కలెక్టర్ కూడా ఇలాగ ఉండవలసిందే, దేవుని వాక్యానికి లోబడవలసిందే. దేవునికి మహిమ కలుగును. మరి ఇప్పుడు చెప్పు, అపవాది పుత్రుడువా దేవుని పుత్రుడువా? ఎవరు నువ్వు? కుటుంబం అండి, సంఘం అంటేని. మరి ఆ సంఘములో సభ్యుడు అయ్యుండి, సభ్యురాలు అయ్యుండి ఇలా ఆలోచిస్తే నువ్వు అపవాది బిడ్డవే, అపవాది బిడ్డవే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అపవాదిని ఎదిరించాలన్నా, గెలవాలన్నా మనం దేవునికి లోబడాలి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ప్రకారంగా నడవాలి, వాక్యం ప్రకారంగా నిలబడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి. లేకపోతే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇంకా అపవాది చేతులకు పూర్తిగా వెళ్ళిపోతున్నారు మీరు. ద్వేషం, అసూయ, కోపం ఇదంతా అపవాది వల్ల వచ్చేదే. ఇది దేవుని వల్ల వచ్చేది కాదు. దేవుడి వల్ల వచ్చేది దయ, కృప, దాక్షిణ్యం, ఏమండి, కరుణ, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ దేవుడి వల్ల వచ్చేవి. అపవాది వల్లే వచ్చేది కోపం, ద్వేషం, అసూయ, పగ, ఇవన్నీ కూడా అపవాది వల్ల వచ్చేవే. ఇవన్నీ నీలో ఉంటే అపవాది సంతానమే నువ్వు. ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నువ్వెవరి బిడ్డవో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు తాను తిట్టుతున్న వారిని, అసహించుకున్న వారిని, సిలువేసిన వారిని కూడా క్షమించి వారితో కలిసి ఉన్నాడు కదా. మరి నువ్వెందుకు దేవుడి బిడ్డని అని చెప్పుకుంటూ సాతాన్లా ప్రవర్తిస్తావు, సాతాన్ బిడ్డలా ప్రవర్తిస్తావు? వాళ్ళకి తెలియక చేస్తున్నారు, నువ్వు తెలుసుండి చేస్తున్నావు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఇంకా ప్రేమించాలా, ద్వేషాన్ని, అసూయని ప్రేమతో జయించాలా, ప్రేమతోనే జయించాలా. అర్థమైందిగా? చెప్పండి, సాతాన్ని ఎక్కడ ఓడించగలదు? ఇక్కడే ఓడించగలదు. ఇలాంటి పనుల్లోనే ఓడించగలదు, ఇలాంటి పనుల్లోనే ఎదిరించగలదు. ఇంకెలా బాధ పెట్టగలుగుతాడు వాడు మనల్ని? మనం ప్రేమిస్తున్నప్పుడు ఎవరు మనల్ని బాధ పెట్టగలుగుతారు ఇంకా? అవునా కదా? ఇదే నువ్వు నేర్చుకోవలసిన విషయం. ఎంతమందికి అర్థమైంది ఒకసారి చెప్పండి. అర్థమైందా? దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. ఆమేన్.